హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ జనవరి నెలలో థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం కన్ఫామ్ అయిన మూవీస్ డేట్స్ మాత్రమే అయితే చెప్తున్నాను. సో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అందులో మీ మూవీ అనేది అయితే మీరు ఏది ఫేవరెట్ మూవీ అనుకుంటున్నారు అనేది కూడా అయితే చెప్పండి. అలాగే మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో అయితే కనుక నాకు తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక జనవరి 1వ తేదీన చాలా మూవీస్ అయితే విడుదలవుతున్నాయి. అందులో చిన్న సినిమాలు ఉన్నాయి, అలాగే పెద్ద సినిమా కూడా అయితే ఒకటి ఉంది. సో ఏ మూవీస్ 1వ తేదీన విడుదలవుతున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, అందులో హీరో నందు నటించిన సైక్ సిద్ధార్థ్ మూవీ అయితే విడుదలవుతోంది. సో తానే దీనికి నిర్మాతగా కూడా అయితే వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఘంటసాల అనేక మరొక మూవీ కూడా అయితే విడుదలవుతోంది. అలాగే సకుటుంబానం అనే ఒక మూవీ కూడా అయితే విడుదలవుతోంది. ఇక వీటితో పాటు వనవీర అనే మరొక మూవీ కూడా అయితే విడుదలైతే అవుతోంది. ఇక నీలకంఠ అనే మరొక మూవీ కూడా విడుదలైతే అవ్వడం జరుగుతుంది. ఇక వీటితో పాటు 45 మూవీ అయితే విడుదలవుతోంది. ఇది కన్నడ డబ్బుడు తెలుగు మూవీ. సో ఇందులో ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలుగా అయితే గనక కనిపించనున్నారు. అలాగే శివరాజ్ కుమార్ అయితే గనక లీడ్ రోల్ అయితే కనిపించనున్నారు. సో ఇవి జనవరి 1వ తేదీన అయితే విడుదలైతే అవుతున్నాయి. ఇక జనవరి 9వ తేదీన చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే, రాజాసాబ్ మూవీ అయితే విడుదలవుతోంది. సో ప్రభాస్ అలాగే మారుతి కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఈ మూవీలో 3 హీరోయిన్లు అయితే ఉన్నారు. మాల్వికా నాయర్, సిద్ధి ఇద్దలాని, అలాగే నిధి అగర్వాల్ అయితే నటిస్తున్నారు. సో ఇది జనవరి 9వ తేదీన అయితే విడుదలవుతుంది. అలాగే జనవరి 9వ తేదీనే జననాయకన్ మూవీ కూడా అయితే విడుదలవుతుంది. సో తెలుగు వర్షన్ అనేది అయితే విడుదలైతే అవుతుంది. ఇందులో లీడ్ రోల్ వచ్చేసి దళపతి విజయ్ అయితే నటిస్తున్నారు. అలాగే మమితా బైజు, పూజా హెగ్డే అయితే కనుక నటించడం అయితే జరిగింది. సో జనవరి 9న విడుదలవుతుంది. ఇక జనవరి 12న అయితే కనుక మన శంకర వరప్రసాద్ గారు మూవీ అయితే విడుదలవుతుంది. సో చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్లో, అలాగే నయనతార హీరోయిన్గా అయితే నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ గారు కూడా స్పెషల్ రోల్ అయితే చేయడం జరిగింది. సో జనవరి 12న అయితే ఈ మూవీ విడుదలవుతుంది. ఇక జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విడుదలవుతుంది. ఇందులో తిరుమల కిషోర్ డైరెక్షన్లో రవితేజ, ఆశికా రంగనాథ్ కలిసి నటించడం అయితే జరిగింది. సో జనవరి 13న అయితే ఈ మూవీ విడుదలవుతుంది. ఇక జనవరి 14న పరాశక్తి మూవీ అయితే విడుదలవుతుంది. ఈ మూవీలో శివకార్తికేయన్, శ్రీలీల అయితే కనుక నటించడం అయితే జరిగింది. అలాగే కొన్ని క్యామియోస్ అయితే ఉన్నాయి. సో ఇక జనవరి 14న అయితే కనుక అనగనగా ఒక రాజు మూవీ అయితే కనుక విడుదలైతే అవుతుంది. సో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి జంటగా అయితే నటిస్తున్నారు. సో ఇది జనవరి 14న అయితే విడుదలవుతుంది. ఇక జనవరి 14న శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మూరారి మూవీ విడుదలవుతోంది. ఈ మూవీలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ అయితే కనుక జంటగా అయితే నటించారు. సో ఈ మూవీ కూడా జనవరి 14న అయితే విడుదలైతే అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే కనుక ఈ మూవీస్ లిస్ట్లో అయితే కనుక ఇవన్నీ డేట్స్ అయితే కనుక కన్ఫామ్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మూవీస్ డేట్స్ అయితే కన్ఫామ్ అయితే అవ్వలేదు. సో అందువల్ల అయితే కనుక అప్డేట్ అనేది ఇంతవరకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా అయితే కనుక ఈ మూవీస్ అన్నీ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఇందులో మీరు ఏ మూవీ చూడటానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది కింద కామెంట్స్లో అయితే కనుక తెలియజేయండి.